అప్పు ఇచ్చి మోసపోతున్నారా? కొందరు కావాలని అప్పు ఎగ్గొట్టడం కోసమే తీసుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడున్న కాలంలో చదివిన చదువుకి ఉద్యోగాలు రాక ఊరు దాటి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు వేరే రాష్ట్రంలో. అక్కడ వచ్చే శాలరీలు తినడానికి ఉండడానికే సరిపోవట్లేదు. ఇంక ఇంటికేం పంపిస్తారు? తప్పక కొందరు అక్కడే ఉండి జాబులు చేసుకుంటున్నారు. కొందరు అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీ కారణాలతో అక్కడే ఉంటూ కొంత ఇంటికి పంపించి కొంత వాళ్ళు ఉంచుకుంటున్నారు. అలా సంపాదించిన డబ్బులతో కొన్ని సంవత్సరాలు అక్కడ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొందరు అయితే ఎక్కడికి వెళ్ళలేక ఊర్లోనే ఉంటూ, ఎందుకంటే ఊర్లో బ్రతికిన ప్రాణాలు కదా, సో ఎక్కడికి వెళ్ళలేరు తొందరగా. వాళ్ళు అక్కడే ఊర్లోనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు లేదనుకుంటే చిన్న చిన్నగా వడ్డీలు గంట ఇస్తూ బ్రతుకుతుంటారు. కొంతకాలం క్రితం హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఒక అక్క ఉండేది. మేము అక్క అని పిలిచేవాళ్ళం. వాళ్ళ హస్బెండ్ ఈసీఎల్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆ అక్క భర్త అంటే ఆమె భర్త 2010లో చనిపోయారు. ఆ కంపెనీ పని మీద వెళ్తూ చనిపోయారు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆయనకి అంటే చనిపోయినందుకు ఆమె భార్యకి 6,50,000 నష్టపరిహారంగా ఇచ్చారు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేది. తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు అంటే భర్త చనిపోయాక వచ్చిన డబ్బులతో ఆమె 1,50,000 రూపాయలు పెట్టుకుని పెద్దగా ఒక షాప్ చేసుకుని అక్కడే కూరగాయల వ్యాపారం పెట్టుకుంది. తర్వాత కొంచెం డబ్బు ఏమో బ్యాంకులో వేసింది, 1,50,000 ఎంతో. కానీ మిగతా డబ్బు చిన్న చిన్న అక్కడ ఉండే వాళ్ళకి వడ్డీ రూపంలో 2 రూపాయలకి, 2.5 రూపాయలకి, 3 రూపాయలకి, 100కి అందరికీ వడ్డీలకి ఇస్తూ ఉండేది. అలాగే 10,000 20,000 50,000 అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి అంటే తనకు తెలిసిన వాళ్ళకి వడ్డీలకి ఇస్తూ ఉండేది. అలాగే ఒక అతను కూడా రెగ్యులర్గా తన దగ్గర తీసుకునేవాడు. ఆమె దగ్గర తను 10,000 తీసుకున్నప్పుడు కరెక్ట్గానే పేమెంట్ చేశాడు. తర్వాత 30,000 తీసుకున్నప్పుడు కరెక్ట్గానే పేమెంట్ చేశాడు. తర్వాత అతను ఆమె దగ్గర 5 లక్షలు అడిగాడు. అంత నేను ఇవ్వలేనని చెప్పేసి అంత లేవని చెప్పేసి 3,50,000 వరకు ఇచ్చింది. ఎందుకంటే తను బాగానే కరెక్ట్గానే కడుతున్నాడు కదా అని చెప్పేసి, పిల్లలు కూడా ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి వడ్డీ డబ్బులు కాస్త ఉపయోగపడతాయని సో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈమె పెద్దగా చదువుకోలేదు. సో ప్రామిసరీ నోట్లోని గంటని సరిగ్గా రాయలేదు. తర్వాత నుంచి అతను పేమెంట్ చేయడం మానేశాడు. ఈవిడ అడుగుతుంటే ఇవ్వడం లేదు. సో ఏం చేయాలో తెలియక పెద్దల్లో పెట్టి మాట్లాడిస్తుంటే ఆ డాక్యుమెంటేషన్ అంటే ఆ ప్రామిసరీ నోట్ నేను రాయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఆమె దగ్గర డబ్బులు తీసుకోలేదు అని రివర్స్లో అయ్యాడు. అతను రివర్స్ అయ్యాడు కదా, నేను పే చేయను, నాకు తెలియదు అని. సో ఈ కేసు వచ్చింది. అప్పుడు నేను ఇది హైదరాబాద్లో ఈసీఎల్లో అనమాట ఇది. సో నేను మా ఫ్రెండ్కి చెప్పాను, తను వాళ్ళ సీనియర్తో అక్కడ చేయిస్తున్నాడు ఆ కేసు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, అప్పు తీసుకుని జెన్యున్గా పేమెంట్ చేస్తే పర్వాలేదు, ఎగ్గొట్టాలని చూసుకుంటారు వాళ్ళు మాత్రం ఒకటి తెలుసుకోవాలి. కొందరు ఉంటారు వ్యాపార సంస్థలు అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళలాగా వీళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పు ఎగ్గొడితే వాళ్ళు ఎలా వసూలు చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వీళ్ళేంటి వాటి మీద పెద్ద పెద్ద సంస్థలు కానీ బిల్డింగ్స్ కానీ కట్టాలనుకోరు, వాటి మీద బ్రతకాలనుకుంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు. ఈవిడ కూడా ఇచ్చింది 2 రూపాయలు 3 రూపాయల వడ్డీకే ఇచ్చింది. ఈవిడేమి 100కి 10 రూపాయలు 20 రూపాయల వడ్డీకి ఈవిడ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళని మోసం చేయకూడదు. సో మన డాక్యుమెంటేషన్ అంటే ప్రామిసరీ నోటు గంట రాయించుకునేటప్పుడు ఎలా రాయించుకోవాలి, ఏమేమి చూడాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో ప్రామిసరీ నోటు అనే దాని గురించి 2 చట్టాలు వివరిస్తున్నాయి. అవి ఏంటంటే అకార్డింగ్ టు సెక్షన్ 4 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ 8081 అంటే ఏంటంటే డబ్బులు ఒక వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తికి ఇచ్చేటప్పుడు దాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ అంటారు, అంటే ప్రామిసరీ నోటు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఏమేమి చూడాలి, ఎలా రాయించాలి, ఎలా రాయాలి, అందులో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రామిసరీ నోట్ ఒకసారి చూస్తే పక్కనే రసీదు రూపంలో ఒకటి ఉంటుంది. ఈ రసీదును కూడా ఎప్పుడైతే ఫిల్ చేయించారో ప్రామిసరీ నోటు మీద వాళ్ళతోనే ఈ రసీదు మీద కూడా ఫిల్ చేయించాలి, రాయించాలి. ఆ రసీదు రుణం తీసుకున్న దగ్గర అంటే అప్పు ఇచ్చిన వాడి దగ్గర ఉండాలి, అది ఎవిడెన్స్గా ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో ఏవైతే పేర్లు ఉన్నాయో అడ్రస్ ఏముందో ఖచ్చితంగా అక్షరం పొల్లిపోకుండా సేమ్ అదే అందులో మెన్షన్ చేయాలి. ప్రామిసరీ నోట్లో రాసే అమౌంట్ అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి అమౌంట్ ఎంతైతే ఉందో అది అక్షరాల రూపంలోనే అలాగే అంకెల రూపంలో కూడా ఉండాలి. అలాగే సాక్షులు మరియు జామీలు. సాక్షులు అంటే రేపొద్దున ఇతను ఏమన్నా ఎగ్గొడితే వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి. జామీలు అంటే రేపొద్దున ఇతను ఏమన్నా ఇవ్వలేకపోతే ఎక్కడికైనా పారిపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం వసూలు చేసుకోవడానికి. కొందరు ఏం చేస్తున్నారంటే సాధారణంగానే ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ బాగా తెలిసిన వాళ్ళు కానీ డబ్బులు అడుగుతుంటే మినిమం
కాంక్రీట్ ప్రూఫ్ ఏమీ లేకుండా చేతిలో డబ్బు ఉంటే చేతి ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ప్రూఫ్ ఏమీ లేకుండా ఇచ్చేస్తాం మొహమాటానికి పోయి, ప్రామిసరీ నోట్ కూడా ఏమీ రాయకుండా. ఒకటి గమనించాలి, డబ్బు ఇచ్చేవారు మీరు కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బు, అలాగే మీరు జాగ్రత్త లేకుండా ప్రూఫ్స్ ఏమీ లేకుండా అలాగిస్తే చాలా నష్టపోతారు. మధ్యలో ఇస్తే అంటే సాక్షులను పెట్టి మధ్యలో ఇస్తే వాళ్ళు వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్తారన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చిన్న చిన్న వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు ఇచ్చేవాళ్ళు, జెన్యున్గా డబ్బులు వడ్డీకి ఇచ్చేవారు గమనించాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎలాగైనా సరే రాబట్టుకుంటారు. అప్పు ఎగ్గొట్టడానికి వాళ్ళ దగ్గర ఆటలు సాగవు. మీ దగ్గర అయితేనే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 4 పార్టీస్ ఉంటారు, అప్పు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవారు, సాక్షులు, రాసేవారు అంటూ 4 పార్టీస్ ఉంటారు. దీంట్లో అప్పు ఇచ్చేవారు ఎలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారంటే ఒకవేళ అప్పు కోసం ఎవరైనా వస్తే అతను ఎమర్జెన్సీని బట్టి ఒక కాగితం మీద సంతకం పెట్టుకుని తనకు కావాల్సినంత అమౌంట్ ఇచ్చి పంపించేస్తారు. అది అసలు చేయకూడదు. సో అలా పంపించి మిగతాదంతా నేను రాసుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఒక 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ టైం పెట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, అప్పు తీసుకున్న వ్యక్తి తన సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది అందులో. ఇది నా సిగ్నేచర్ కాదని, పైదంతా నేను రాయలేదని, నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తాడు అతను. అప్పుడు మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు అతని సిగ్నేచర్తో పాటు ఆ పైన రాసిన రైటింగ్, అతని పేరు, అతని డీటెయిల్స్, సాక్షులు అందరూ కూడా అందరికీ ఒకే వయసు ఉండాలి. ఒకే వయసు అంటే వయసు కాదు, అదేంటంటే సిగ్నేచర్ కూడా ఒక ఏజ్ అంటూ ఉంటుంది. సపోజ్ సిగ్నేచర్ 2025లో పెట్టారు అనుకుందాం, కానీ మనం కేసు ఫైల్ చేస్తున్నప్పుడు 2030 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, హడావుడిగా డేటు, రైటింగ్, డీటెయిల్స్ అన్ని అమౌంట్ మెన్షన్ చేస్తాం. ఆ ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి కోర్టులో ఫైల్ చేస్తే అసలు వ్యక్తి అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి నాకు 5 లక్షలు ఇవ్వాల్సింది 10 లక్షలు 20 లక్షలు అని చెప్పేసి ఫిల్ చేస్తారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఏమంటాడు, సంతకం మాత్రమే నేను పెట్టాను, అసలు పై రైటింగ్స్ కానీ అవేమీ నాకు సంబంధం లేదు, అతను ఏం రాశాడో నాకు తెలియదని చెప్పేసి కోర్టులో చెప్తాడు. సో అప్పుడు అది ఫారెన్సిక్ వెళ్తుంది. ఫారెన్సిక్ వెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ వయసు ఒకటా కాదా అని చెప్తారు. దీనిని బట్టి 2025లో ఆయన సైన్ పెట్టారు, మనం 2030లో కేసు ఫైల్ చేసామని. ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమవుతుంది, ఒక జెన్యూనిటీ అనేది పోతుంది, ఒక నిజాయితీ అనేది ఉండదు. సో అందుకనే మనం అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అప్పు ఇచ్చేవారు తీసుకునేవారితోనే మొత్తం అంతా రాయించాలి. డేట్స్ కానీ, తేదీలు కానీ, సమయం కానీ, ప్లేస్ కానీ, సాక్షులు కానీ మొత్తం అంతా అతనితోనే రాయించాలి. అమౌంట్ ఎంత తీసుకున్నాడు, అతను ఏ పర్పస్కి తీసుకున్నాడు, అతను వ్యక్తిగతంగా తీసుకున్నాడా లేకపోతే ఫ్యామిలీ పర్పస్గా తీసుకున్నాడా అనేది కూడా అందులో మెన్షన్ చేయించాలి. వ్యక్తిగతంగా తీసుకుంటే ఒకవేళ అతను ఏమన్నా చనిపోతే ఫ్యామిలీని అడిగే రైట్ ఉండదు. అదే ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి ఫ్యామిలీ పరంగా తీసుకున్నాను అంటే రేపు పొద్దున్న అతనికి ఏమన్నా అయితే సరే మనం ఆ ఫ్యామిలీని అడిగే రైట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చదువు లేని వాళ్ళు అవుతారు, వాళ్ళు రాయలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి, వేరే వారి చేత రాయించాలి. రాసి ఇచ్చిన వారు అని చెప్పేసి వాళ్ళ చేత రాయించాలి. వాళ్ళ సాక్షులు కూడా తీసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకోవాలి, వాళ్ళ పేర్లు కూడా అందులో మెన్షన్ చేయాలి. ఇన్ని డాక్యుమెంట్స్ అన్నీ డబ్బు ఇచ్చేవాడు చెప్తుంటే సపోజ్ నిజంగా జెన్యున్గా డబ్బు ఇచ్చేవాళ్ళు అయితే సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటి మీద వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. ఒకవేళ ఎగ్గొట్టేవాడు ఉంటే మధ్యలోనే డ్రాప్ అవుతాడు. ఎందుకంటే రేపు పొద్దున్న తను ఎలాగో ఎగ్గొట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సో తీసుకోడు. అందుకని ప్రాపర్గా ఇన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీరు సిద్ధం చేసుకోండి. సో ఇలా రాయించుకోండి. ఇలా జాగ్రత్తగా అన్నీ రాసుకుంటే రేపు పొద్దున కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు మీకు డబ్బు ఇచ్చిన వారికి. ఇవన్నీ ఎందుకంటే ఎవరు మోసం చేసుకోకుండా ఉండడం కోసం ఈ అమెండ్మెంట్ వచ్చాయి. అంతకుముందు ఓన్లీ ప్రామిస్ నోట్ మీద సంతకాలు చేసి అమౌంట్ తీసుకునేవాళ్ళు. అప్పుడు నిజాయితీ మీద ఆధారపడి ఉండేది. సో డబ్బు తీసుకున్న వాళ్ళు ఆ టైంకి ఇచ్చేసేవాళ్ళు, లేదంటే కొంత సమయం లేట్ అయినా సరే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. వన్స్ డబ్బు తీసుకున్న తర్వాత అది తిరిగి చెల్లించలేకపోతున్నారు, ఇవ్వడానికి మనసు రావట్లేదు. సో అలాంటప్పుడు ఇచ్చేవాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ వీటి ద్వారాగానే ఇవ్వండి. సాలిడ్ కాంక్రీట్ ప్రూఫ్ ఉంది అంటే మీ దగ్గర సో రేపు పొద్దున్న అతను ఏమన్నా ఎగ్గొడితే పలానా డేట్న మీరు ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆ డేట్ అనేది అందులో ఉంటుంది కాబట్టి సో మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళు కానీ ఇవ్వకపోతే మీరు అస్సలు బెదిరించొద్దు. ఇలా చేస్తా అలా చేస్తా అని బెదిరిస్తే అసలు డబ్బులు రావు. మీకు వడ్డీ పక్కన పెడితే ఉన్న డబ్బులు కూడా రావు. ఫస్ట్ చేయాల్సిన పని మీరు లీగల్గా నోటీస్ వాళ్ళకి పంపించాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. మీరు లాయర్ గారిని కలిసి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసుకుని వాళ్ళకి నోటీస్ పంపించాలి. ఆ నోటీస్లోని
హిస్టరీ మొత్తం అంతా రావాలి. ముందుగా ఒకటి గమనించాలి ఏంటంటే, సాధారణంగానే లాయర్లు కానీ లేకపోతే ఎవరినైనా కానీ, సపోజ్ లాయర్ని అనుకుందాం, ఇలాంటివి ఏమన్నా కేసులు వస్తే, అంటే డబ్బు ఇచ్చి డబ్బు తీసుకున్న వాళ్ళు అప్పులు ఇలాంటి సంథింగ్ ఏదైనా కేసులు వస్తే లాయర్లు ఎక్కువ డబ్బు తినేస్తారు, మన కోర్టు కేసు అయితే డబ్బులు అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అప్పు ఇచ్చిన వ్యక్తి ఉన్నారో అప్పు తీసుకున్న వ్యక్తి ఉన్నారో, అప్పు ఇచ్చిన వ్యక్తి తనకు డబ్బులు రాలేదని లాయర్ దగ్గరికి వెళ్తారు. అప్పు తీసుకున్న వ్యక్తి తను కట్టలేక, అంటే డబ్బులు ఉండి కూడా కట్టలేక తను కూడా లాయర్ని పెట్టుకుంటాడు. సో ఇద్దరిలో ఒకరు కరెక్ట్ ఒకరు రాంగ్. లాయర్ ఎవరో కూడా వీళ్ళని పిలవరు కదా, వాళ్ళే వెళ్తారు. వీళ్ళు కానీ తప్పు ఒప్పుకుంటే లాయర్లతో పని ఉంటుంది అసలు. సో లాయర్ని అంటుంటారు అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు గంట అని. మనం మన తప్పును ఒప్పుకుంటే లాయర్లతో పని ఉంటుంది, న్యాయస్థానాలతో పని ఉంటుంది. కానీ మనం ఒప్పుకోకుండా పోరాడతాం. సో సొసైటీనే ఇలాగుంది. డబ్బు ఇచ్చిన వ్యక్తి లాయర్ దగ్గరికి వెళ్తారు, డబ్బు తీసుకున్న వ్యక్తి లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇతనికి న్యాయం కావాలంటారు, అతనికి న్యాయం కావాలంటారు. అతనే ఒప్పుకుంటే వీళ్ళతో పనే ఉంటుంది. నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు, కానీ సొసైటీలో మనం ఇలా ఉన్నామని చెప్తున్నాను. ఇక ఇది పక్కన పెడితే లీగల్ నోటీస్ పంపాలనుకున్నాం కదా, దాని గురించి చెప్తాను. ఆ లీగల్ నోటీస్లో మొత్తం హిస్టరీ అంతా రావాలి. అంటే పలానా తేదీన పలానా సమయంలో పలానా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, సో ఇంత వడ్డీకి ఇస్తానన్నావు, తిరిగి ఇస్తానన్నావు అని చెప్పేసి అందులో మొత్తం హిస్టరీ అంతా రావాలి. ఒకవేళ బాండ్ మీద రాసి ఇస్తే, అంటే ఏమీ పెట్టుకోకుండా రాసి ఇస్తే అది కూడా రాయాలి. అలా మొత్తం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ పంపి వారం 10 రోజులు టైం ఇస్తాం. అవతల వాళ్ళ నుండి రిప్లై ఏమీ రాకపోతే ఫర్ రికవరీ ఫైల్ చేయాలి. లేదా మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంటే ఆ ప్రామిసరీ నోట్లో ఒకరు ఇద్దరిని సాక్షులుగా పెట్టుకోవాలి. సాక్ష్యం చెప్పే వాళ్ళని మాత్రమే పెట్టుకోవాలి. వడ్డీ కూడా ₹2 కన్నా ఎక్కువ రాయడానికి వీలు లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పిచ్చాం కదా అని ప్రామిసరీ నోట్లో ₹10 వడ్డీ, ₹20 వడ్డీ అని రాస్తే అది దేనికి పనిచేయదు. జడ్జి గారితో చివాట్లు తింటారు. ఒకవేళ ప్రామిసరీ నోట్తో పాటు వెంటనే చెక్ ఏమైనా ఇస్తే అది ఎన్ఐ యాక్ట్లో పోతుంది. ప్రామిసరీ నోట్ ఇచ్చిన దానికి సపోర్టింగ్గా చెక్ తీసుకోండి. ఎటు పోలేరు అవతల వ్యక్తి. ఒట్టి చెక్ తీసుకున్నా కూడా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీదకే వస్తుంది. అంత ఎందుకు ఇచ్చారు, మీకు కెపాసిటీ ఉందా లేదా, అంత ట్రాన్సాక్షన్ ఎలా చేశారు, దానికి ట్యాక్స్ కట్టారా లేదా, ఏ రూపంలో ఇచ్చారు మీరు అని అవతల తరపు న్యాయవాదులు మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే కోర్టు కూడా ప్రశ్నిస్తుంది. అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని, న్యాయబద్ధంగా తీసుకొచ్చారో లేదా అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. అలా నా ఇన్కమ్ ఇంత, నాకు ఇలాగ వస్తుంది అని మీరు రాసుకుంటే అవతల వ్యక్తి ఎగ్గొట్టడానికి లేదు, కరెక్ట్ రీజన్స్ మీ దగ్గర ఉంటే. ఇలా మనం లీగల్ నోటీస్ పంపించిన తర్వాత సూట్ ఫర్ రికవరీ వేస్తాం. ఒకవేళ కోర్టు డిక్రీజ్ ఇచ్చిందనుకో, ఎస్ ఇతను ఉద్దేశపూర్వకంగానే ఇవ్వట్లేదు మనీ అనేసరికి అప్పుడు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకోవడం, అంటే మళ్ళీ ఆ డిక్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి. అప్పుడు కోర్టు వారు అఫీషియల్గా తనకు ఉన్న ఆస్తులు కానీ భూములు కానీ ఏదన్నా ఉంటే దాన్ని జప్తు చేసి మీకు ఇస్తారు. ఏమన్నా మిగిలింది గంట ఉంటే మీకు ఇవ్వగా పోను తనకి ఇచ్చేస్తారు. దాని ముందు లీగల్ నోటీస్ అనేది వాళ్ళకి పంపిస్తారు. దానికి వాళ్ళు రీప్లై ఇవ్వాలి. రీప్లై ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు. ఒకవేళ అతను నిజంగానే ఆస్తులు దివాలా చేసి ఉంటే ఐపీ పెడతాడు. ఒకవేళ అతను నిజంగానే దివాలా తీసుంటే ఓకే, లేకపోతే అతనికి ఏమన్నా ఆస్తులు కానీ ఉంటే అది మీరు ప్రూవ్ చేయాలి కోర్టులో. అతనికి ఇక్కడ ఇది ఉంది అని మీరు ప్రూవ్ చేస్తే వాటిని అటాచ్ చేస్తారు. జనరల్గా అప్పు తీసుకున్న వారు ఐపీ కానీ పెడితే నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి, సో వాళ్ళ దగ్గర ఏమీ లేదన్నట్టుగా చూపిస్తారు. ఉన్నది ఏమన్నా ఉంటే ముందే వేరే వాళ్ళ పేరున కంటే రాస్తుంటారు. ఒకవేళ కానీ మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకుని దాన్ని ఐపీ పెట్టి ఉంటే, అంటే డబ్బు చెల్లించలేక లేకపోతే నేను దివాలా తీసానని చెప్పేసి ఐపీ పెట్టేసి ఉంటే మీరు వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయండి. రేపటి రోజున అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ అతను ఏమైనా మళ్ళీ వ్యాపారాల్లో కానీ సంపాదించినట్టయితే, సో మీరు తన దగ్గర నుంచి తీసుకోవడానికి అగైన్స్ సూట్ వేయచ్చు. ఒకవేళ తర్వాత అతను ఏమన్నా ప్రాపర్టీస్ గంట కొంటే మీకు అందులో వస్తుంది. మీరు కానీ కంటెస్ట్ చేయకపోతే మీకు ఇంక రాదు. కాబట్టి ఈ ప్రొవిజన్స్ అంటే మీరు తెలుసుకోవాలి. అప్పు తీసుకున్న వ్యక్తి ఇందాక చెప్పిన క్లాజుల్లో మీరు రికవరీ సూట్ కాకుండా ఇతను ఇలాగ మీ దగ్గరే కాకుండా ఇలా చాలామంది దగ్గర 10-15 మంది దగ్గర ఇలా అప్పు తీసుకుని ఎగ్గొడుతుంటే తన మీద మీరు క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా మన దగ్గర అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళ పొలం కానీ ఇల్లు కానీ డాక్యుమెంట్స్ కానీ మన దగ్గర పెడుతుంటారు. సో వాళ్ళు ఏమన్నా ఎగ్గొట్టినప్పుడు అవి ఏమన్నా మనకు యూజ్ అవుతాయా అనేది ఒకసారి చర్చించుకుందాం. అవి కానీ మన దగ్గర పెట్టుకున్న టైటిల్ అతని పేరునే ఉంటుంది కాబట్టి సో మనం వాటిని అమ్మలేము. అందుకనే మీరు ముందు ఇవన్నీ చూసుకోండి. ఇంకా లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే
ఇప్పుడు పెద్ద వ్యాపారస్తులు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేదంటే సంస్థలు కానీ ఫైనాన్స్కి కానీ లేకపోతే అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒకరు ఇద్దరు డబ్బులు ఎక్కొట్టినా వాళ్ళకి పోయేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక 100 మంది 1000 మంది వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కాబట్టి. సో అయినా సరే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోరు, ఎలాగోలా రప్పించుకుంటారు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర. కానీ కొందరు ఉంటారు అప్పు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు దాని మీద ₹2 ₹3 వడ్డీకి ఇస్తుంటారు. ఎందుకంటే బ్యాంకులో వేస్తే అంత రాదేమో అని. సో ఇక్కడైతే ఇలా ఇస్తే ₹2 ₹3 వడ్డీ ఇస్తే సో ఏదన్నా వస్తే అది పిల్లలకు కానీ దేనికన్నా చదువులు కానీ ఉపయోగపడుతుందని. సో వాళ్ళ దగ్గర మోసం చేయొద్దు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బే పాపం వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. నేను చెప్పేది ఓన్లీ ₹2 ₹3 న్యాయంగా వడ్డీ ఇచ్చే వారి దగ్గర మాత్రం మోసం చేయొద్దు. సక్రమంగా కష్టం ఏమన్నా ఉంటే, మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అప్పు తీసుకోండి న్యాయపరంగా. సో అవి చెల్లించండి, కాస్త టైం లేట్ అయినా కూడా. 100కి ₹10 ₹20 వడ్డీ తీసుకుంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు కూడా అప్పు ఇచ్చేవారికి సో అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళాల్సిన పని లేకుండా. ఇదే ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.